మరి ఆ ప్రవచనము మరి ప్రవచనమే మరి అక్కడ ఇవ్వబడింది. అయితే ఆ రీతిగానే ఈనాటి కాలంలోకి వచ్చేసరికి ఈ ఎల్ఎన్జి వైటమ్మ గారు ప్రవచనాలని ప్రవచిస్తూ చక్కటి విషయాలని మరి దేవుడు దర్శనములో కళలలో ఉన్నతమైనటువంటి విషయాలను బయలుపరిచాడు. ఈమె ఎప్పుడు నేను ప్రవక్తని అని పిలుచుకోలేదు. ఏమంటున్నారండి? ఈమె ప్రవక్తని అని ఈమె పిలుచుకోలేదు. ఈమె ఏమంటా ఉందనంటే నేను దేవుని యొక్క మెసెంజర్ని అని చెప్పేసి అని ఈమె మాట్లాడుతూ ఉంది. ఆయన నాకు బయలుపరిచిన సందేశాన్ని నేను మీకు అందిస్తా ఉన్నటువంటి వాడను దానను అని చెప్పి ఈమె మాట్లాడుతూ ఉందని. ఆ రీతిగా ఈమె అనేకమైనటువంటి కళలలో దర్శనములో రాయు మరి అనుగ్రహించబడినటువంటి అనేక విషయాలలో మరి ఈమె చక్కటి విషయాలను మరి ఆమె నేర్చుకుందని తెలుసుకుంది. అవన్నిటిని కూడా రాసిందని మనకి చూస్తా ఉన్నాము. ప్రకటన గ్రంథము 19:10 ప్రవచనానుసారం అని గ్రంథములు మరి ఏంటంటే యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యమే ప్రవచనాసారం అని మనకి ఇక్కడ చెప్పబడతా ఉందండి. అయితే ఈమె జీవితంలోనే ఒకసారి ఆలోచన చేద్దాము. ఈమె నిజముగా మరి యేసుక్రీస్తు ప్రభు వారి శరీరధారి అయి వచ్చారని ఈమె ఒప్పుకుంటుందా అని అంటే ఒప్పుకుంది. మరి ఎవరు కూడా మరీ ఎక్కువగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మరీ ఎక్కువగా ఆమె ఎంతగానో లేఖనాలను ఆమె దర్శిస్తూ మరి లేఖనాలను మరి ఎంతగానో ఎత్తి పట్టుకుని ఆ యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైనటువంటి రక్షకుడని ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని ఆమె బాగుగా ఒప్పుకొని ప్రకటిస్తా ఉంది. ఆమె చేతుల్లో ఉన్నటువంటి ఒక బైబిల్ ఎన్ని కేజీల టైగర్ చాలా బరువండి. ఆమె దర్శనము వస్తా ఉన్న సమయంలో మరి చాలా మంది డాక్టర్లు కూడా ఆమె దగ్గరకు వచ్చి పరిశీలన చేశారు. ఈమె ఏదో మరి ఏదో ఏంటండి మామూలుగా అందరికీ కూడా ఏదో పైన చెప్పేస్తుంది, ఈమె అబద్ధం చెబుతుందేమో అని చెప్పేసి వచ్చారు. కానీ ఆమెకు కలిగిన దర్శనములో ఒక బైబిల్ పుస్తకాన్ని బైబిల్ని ఈ రీతిగా ఒక చేతితో పట్టుకుని ఎన్ని గంటలు దగ్గర చాలా గంటలు ఇలా పట్టుకుని ఆమె దర్శనములో ఆమె చూస్తున్నటువంటి విషయాలను బోధిస్తా ఉంటే తన భర్త అయినటువంటి జేమ్స్ వైట్ గారు ప్రక్కన కూర్చున్న ఆ విషయాలని రాస్తా ఉన్నారు. 80 అంటే ఎంత ఉంటుందండి? నిజంగా ఆ బైబిల్ నేను చూశాను. ఎక్కడ అనంటే మనము పూణే కళాశాలలో స్పైసర్ కళాశాలలో ఈజీ వైట్ సెంటర్ అని 8 kgs అంటారు. ఈజీ వైట్ సెంటర్ అని ఒకటి ఉందండి. ఆ ఈజీ వైట్ సెంటర్ లో ఆమె రచించిన రచనలు, ఆమెను కూర్చున్న బయోగ్రఫీ అంతా కూడా అందులో చక్కగా మరి విశదీకరించింది. ఒక చోట ఒక చక్కటి పెద్ద మరి టేబుల్ మీద ఆ క్లాస్ లో ఆమె చదివించినట్టు బైబిల్ని తెరిచించారండి. 8 kgల బరువు. అటువంటి బైబిల్ని ఇలా పట్టుకుని ఎంతసేపు నిలవబడగలరు మనం? అంతసేపు కాదు. మన బైబిల్ పట్టుకుని ఇలాగ ఉండగలమంటారా? ఈ రోజుల్లో వివాహం అయిన తర్వాత డెడికేటెడ్ ప్రేయర్ చేయడానికి అని చెప్పేసి ప్రార్థనలు ఏకీవించి చేయేటప్పటికి ముగింపు ప్రార్థనకు వచ్చేసరికి చెయ్యలాగేస్తుందండి. అవును కదంట. అటువంటిది ఆమె నిజముగా ఆమె యొక్క బైబిల్ని అలా ఎత్తి పట్టుకుని 8 kgల బైబిల్. నిజంగా చాలా పెద్ద బైబిల్ అండి. అయితే మరి ఆ యొక్క బైబిల్ని మరి ఎత్తుపట్టుకుని దర్శనాలు చూస్తా ఉన్నారు. ఒక క్యాండిల్ ఆమె యొక్క ఏంటంటే నాసికారంధ్రం దగ్గర పెట్టి చూస్తా ఉన్నారు. ఆమె శ్వాస పీల్చుకోవట్లేదు చాలా గంటల వరకు. చూస్తే ఆ క్యాండిల్ ఆరిపోవట్లేదు, అది ఏంటంటే షేక్ అవ్వట్లేదు. అయితే ఆ రీతిగా ఈమె నిజముగా దేవుని వలన దర్శనం అందుకుందనేటువంటి విషయాలు చాలా మంది తెలుసుకున్నారు. ఆమె రచనలు, ఆమె విషయాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన రక్షకుడని, ఆయన శరీరధారిగా వచ్చి ఉన్నాడనేటువంటి విషయాలని విశదీకరిస్తా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటి, ఆమె రైటింగ్స్ ఎవరికి ఎలా ఉండాలి, ఆమె బోధన ఎలా ఉండాలి చెప్పాలండి. ఆమె బోధన ఎలా ఉండాలని అంటే దేవుని వాక్యానుసారముగా ఉండాలి. అవునా కదంటారా? ఈమె రాసినటువంటి ఈ రచనలన్నింటినీ కూడా ఈ రచనలన్నీ కూడా ప్రభు మరి దేవుని యొక్క వాక్యానికి అనుకూలముగానే ఉన్నాయి తప్ప
ఎక్కడను కూడా ఆ వాక్యానికి విరుద్ధముగా రాసినట్లు లేనే లేదు. ఇక్కడ చెబుతా ఉన్నాడు ఆమె గురించి ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలను శ్రద్ధగా వినుటకు చాలా తక్కువ శాతము ప్రజలు ఉన్నారు. అయితే ప్రభువు స్త్రీ పురుషులను తక్కువ వెలుగు నుండి మహోత్తరమైన వెలుగులోనికి నడిపించుటకు ప్రవచన సారము ఇవ్వబడినది. ఇక్కడ ఈమె రాసినటువంటి ప్రవచనానుసారమైన ఈ మాటలు అవి చిన్న వెలుగు. మరి అవి ఎక్కడికి నడిపిస్తా ఉంటాయి? మహోత్తరమైన వెలుగులోనికి అవి నడిపిస్తా ఉన్నాయి. అంటే దాని అర్థము అవి రాసినటువంటి ప్రతి మాట ఈ బైబిల్కి సంబంధించి ఎంతో ఈ వెలుగును మనం అర్థం చేసుకోవడానికి ఈ వెలుగు ఎందుకు మనల్ని నడిపిస్తా ఉన్నాయి. మొదటిది శరీరధారిగా వచ్చి నడను ఒప్పుకొని చక్కగా ఆమె నడిపిస్తబడతా ఉంది. అలాగనే ఈమె రచనలు కూడా ఎలా ఉన్నాయట? వాక్యానుసారంగానే ఉన్నాయి. తర్వాత ఇంకా ఇక్కడ మనం చూసుకుందాము, ఆమె బైబిలును ఆధారము చేసుకుని దాని యొక్క నైపుణ్యతను గ్రహించి వాక్యమునకు విధేయులై నిందారోపణలను ఆపండి. ఈమె చెబుతున్నట్టు మాటలన్నీ మనం చూద్దాము. సెలెక్టెడ్ మెసేజెస్ లో ఆమె అంటా ఉంది, ఎక్కడ కూడా నా యొక్క వ్రాతలే ఉన్నతమైనవి, బైబిల్ అతి చిన్నది అని అక్కడే అనట్లేదని. ఆమె ఏమంటారు? బైబిల్ను ఆధారం చేసుకుని దాని యొక్క నైపుణ్యతను గ్రహించి వాక్యమునకు విధేయులై మీరు ఏం చేయాలి? తప్పులను అరికట్టండి అని అంటా ఉందని, నిందారోపణలను ఆపండి అని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ఈ ఎల్ఎన్ జి వైట్ గారు 2వ టెస్ట్ లో కూడా పాస్ అయ్యారండి. అనేక పుస్తకాలు ఆమె రాసింది. ఇక్కడ నిలబడి చెప్పారు మరి ఏంటండి పాస్టర్ సామ్యూయల్ కూడి గారు, ఆమె ఎన్ని రచనలు రాసిందండి? ఏంటండి? 1,00,000 అండి, ఇంకెక్కువ అండి? 1,00,000 ఏంటండి? 40 పుస్తకాలు, వ్రాతలు, అనేకమైనటువంటి పుస్తకాలు ఆమె రాసింది. ఆమె రాసినటువంటి పుస్తకాల్లో యేసుక్రీస్తు వారిని గురించి ఏమి ఎక్కువగా ఏంటండి? డిజైర్ ఆఫ్ ఏజెస్, యుగ యుగాల ఆకాంక్ష. నిజముగా ఆ పుస్తకము బైబిల్ తర్వాత అనేక భాషలలో మరి ఎక్కువగా తర్జుమా అయినటువంటి పుస్తకము. ఈమె ఆ యొక్క పుస్తకాలని రాసి ఉన్నదని. అయితే ఈ రీతిగా 2వ టెస్ట్ లో కూడా ఆమె పాస్ అయిందని. తర్వాత 3వది ఏంటి అంటే, మీ ఫలములను బట్టి ఏంటంటే వారి ఫలములను బట్టి మనము వారిని తెలుసుకోవచ్చు. ఈమె చిన్ననాటి నుండి కూడా దైవికమైనటువంటి కుటుంబంలో పుట్టింది, దైవికముగా పెరిగింది, ఆధ్యాత్మికంగా ఎదిగింది. తన కుటుంబాన్ని అనేకులకు నిదర్శనముగా నిలుపుకుంది. ఒకవేళ ఆమె ఎవరైనా మరి ప్రసంగిస్తా ఉన్నప్పుడు నిలవబడి, ఇంకా ఆమె మీద అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు సంఘంలో, ఆమె నిలవబడి బోధిస్తా ఉంటే ఎవరైనా సరే తప్పు చేస్తే వారిని చెయ్యెత్తి చూపి ఏమంటా ఉంది? మీరు నిజముగా తప్పు చేస్తా ఉన్నారు, దానిని సరి చేసుకోండి అని అంటా ఉన్నారు. అంతగా ఆమె ఒక గాడ్లీ క్యారెక్టర్ ఉమెన్ అన్నమాట. నిజముగా ఆమె మంచి ప్రవర్తనను కలిగి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ, కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ ఆమె చక్కగా మరి ముందుకి తన యొక్క జీవితాన్ని కొనసాగించింది. ఆ రీతిగా 3వ టెస్ట్ లో కూడా ఆమె పాస్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత చివరిది ఏంటంటే, ఆమె చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్పుకి రావాలి. అయితే ఈ ఎల్ఎన్ జి వైట్ గారు ప్రవచించినటువంటి ప్రవచనాలు అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మరి సివిల్ వార్ జరుగుతుందని ప్రవచించింది. ట్విన్ టవర్స్ కూలిపోతాయని కూడా ఆమె 100 సంవత్సరాలకు మునుపు ఆమె ప్రవచనము ప్రవచించిందని. అవి ఎగ్జాక్ట్ గా మరి నిజముగా చెప్పబడినటువంటి రీతిగా అమెరికాలో అవి జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అయితే ఈమెను గూర్చి ఒక ఉన్నతమైనటువంటి స్టేట్మెంట్ మరి ఆ యొక్క దినాలలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె చివరి ఫోటో అన్నమాట, అక్కడ ఉన్నారు చూసారా, ఆమె ఈజీ వైట్ గారు, ఇంకా వారి యొక్క ఫ్యామిలీ. అయితే ఇంకా ఆ తర్వాత జేమ్స్ వైట్ గారి యొక్క సమాధి, ఆమె ఇద్దరు కూడా, ఇక్కడ జేమ్స్ వైట్ గారు, అక్కడేమో ఎల్ఎన్ జి వైట్ గారి యొక్క సమాధులు అవి మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. అయితే ఆమెను గూర్చి ఒక న్యూస్ పేపర్ లో ఈ రీతిగా వ్రాయబడింది. ది న్యూయార్క్ ఇండిపెండెంట్ న్యూస్ పేపర్, ఎప్పుడు 1915వ సంవత్సరము ఆగస్ట్ 23వ తారీఖున. అయితే అప్పుడు ఆమెను గూర్చి ఈ రీతిగా ఒక చక్కటి న్యూస్ పేపర్ లో రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏంటన్నది, ఆమె ఆధ్యాత్మిక అహంకారము చూపలేదు.
నేనే ఒక స్పిరిచువల్ గా ఎదుగుతున్నాను, నా అంతటి వారు లేరు అనేటువంటి అహంకారం ఆమె చూపలేదు. మరియు ఆమె అసహ్యకరమైనటువంటి లాభము ధనము కొరకు ఆశించలేదు. ఏం చేయలేదట? డబ్బు కొరకు ఆమె ఆశించలేదు. అలాగనే ధనము కొరకు, లాభము కొరకు ఎప్పుడు కూడా ఆమె ఆశించలేదు. ఆమె సమర్థవంతమైన ప్రవక్తినిగా జీవించి ఆ పనిని కొనసాగించి అమెరికా వారసులలో మహా గొప్ప మెచ్చుకొనదగిన